నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 14th జూలై 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనము. ద బుక్ ఆఫ్ డ్యూటరోనమీ చాప్టర్ 31 and verse 8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమొందకము అని ఇశ్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ముందర నడుచు యెహోవా అంటే నీకు ముందుగా వెళ్తున్నాడు దేవుడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భయపడకము అంటున్నాడు దేవుడు. డు నాట్ బి అఫ్రైడ్, విస్మయనందుకము. దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలాసార్లు జీవితంలో ఏమి జరుగుతాదో, ఏమి చేస్తాను, ఏమి చేయగలను అని భయము ఆవరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చాలామంది సీరియస్గా ఉన్న యవనస్తులు భయపడతా ఉంటారు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీవు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ఆదుకుంటున్నాను అంటున్నాడు. నిన్ను విడువనంటున్నాడు, నేను ఎడబాయనంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. డ్యూటరోనమీ చాప్టర్ 31 and verse 8. And the Lord, He it is who doth go before thee. He will be with thee. He will not fail thee, neither forsake thee. Fear not, neither be dismayed. Fear not. Lord will not fail thee. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు. అర్థమవుతుందండి? భయపడవద్దంటున్నాడు, నిన్ను ఓడిపోనీయడు. ఈరోజు ఓడిపోయినట్టు నీ జీవితం కనపడుతుంది, ఫెయిల్ అయిపోయినట్టు నీ జీవితం కనపడుతుందేమో. ఈ వాగ్దానాన్ని నమ్ము, ఈ వాగ్దానాన్ని నమ్ము. ఆయన నిన్ను విడవడు, ఎడబాయుడు. నువ్వు భయపడవద్దంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కనుక మన ముందు నడుచు యెహోవా మనకు తోడుగా ఉన్నప్పుడు మనం భయపడనక్కర్లేదు, విస్మయనొందనక్కర్లేదు. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. हिंदी में पढ़ेंगे व्यवस्था विवरण, उसमें 31st चैप्टर, व्यवस्था विवरण उसमें 31st चैप्टर और 8th वचन पढ़ रहे हैं. तेरे आगे आगे चलने वाला यहोवा है, वह तेरे संग रहेगा और ना तो तुझे धोखा देगा और ना छोड़ देगा. इसलिए मत डर और तेरा मन कच्चा ना हो. प्रभु को धन्यवाद. वो आपको नहीं छोड़ेगा, आपको धोखा नहीं देगा करके वचन में लिखा हुआ है. आपको हारने नहीं देगा. धोखा की बात नहीं, लेकिन आपको हारने नहीं देगा. मत डर, आपका मन को कच्चा मत कर, क्योंकि परमेश्वर आपके आगे आगे चल रहा है, आपके साथ है. దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీకు కాపాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము ఈ వాగ్దానాన్ని బట్టి మన జీవితాన్ని ముందుకు కొనసాగిద్దాము. ధైర్యంతో ముందుకు వెళ్దాము. గమనించండి, ఈ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడండి. ఆయన మాట ఇచ్చాడా, మాట తప్పని దేవుడు. ఆయన అబద్ధ మాటకు మనుషుడు కాదు, నరుడు కాదు. ఆయన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. గనుక దేవుడు నీ ముందు నడుస్తున్నారని నువ్వు నమ్ముతున్నట్లయితే మెట్టగా ఉన్న స్థలములన్నీ కూడా సరళము చేయుచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో బీ కాన్ఫిడెంట్ ఆఫ్ యువర్ లైఫ్, బీ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో నువ్వు ధైర్యముగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడు. నీకు విరోధంగా వచ్చినవన్నీ ఆయన ముందుగానే అడ్డుకుంటున్నాడు. గనుక నీవు జీవితంలో ఓడిపోవని దేవుడు చెప్తున్నాడు. ఓడిపోయినట్టు కనపడినా ఓడిపోవంటున్నాడు దేవుడు. నువ్వు పడిపోయినా తిరిగి లేస్తామని దేవుడు చెప్తున్నాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము భయపడవద్దు, విస్మయనందవద్దు. నీ దేవుడు
నీకు తోడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో ఉన్న చాలా మంది కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. చాలామంది ఎంతో భయంతో విస్మయనుంది ప్రభా. నా జీవితం, నా బ్రతుకు, నా కుటుంబం ఎక్కడికి వెళుతుందని బాధపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాను నాయన. దేవా, ఈ వాక్య వర్షమును వారి మీద నీవు కృమ్మరించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ వాక్య ధైర్యమును వారందరి మీద కృమ్మరించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వారు భయపడుతున్న ప్రతి దాని నుంచి వారికి విడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారిని మీరు తృప్తిపరిచినందుకు స్తోత్రం. మంచి జాబ్స్తో నాయన వారు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా వారికి దయచేసినందుకు స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారిని దీవించి, వారి బిజినెస్ అంతట్లో మీ తోడుకే స్తోత్రం. చదువుకుంటున్న వారిని దీవించి బలపరిచి మంచిగా చదువుకుంటూ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. వారి పరిచయం అంతట్లో మీ తోడు కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నిశ్చయంగా ఈ దేశంలో, భారతదేశంలో మీరు రక్షించుకున్నందుకు స్తోత్రములు. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మహిళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగకీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.